ఏమైనా సజెషన్స్ ఇచ్చారా పార్టీ మార్పు అనే అంశం పైన చెప్పినప్పుడు గానీ జాయిన్ అయిన నేను పార్టీ మారుతున్నది కూడా నేను చెప్పలేదు. తను ఇక్కడ కూడా లేడు, నవ్ ఈజ్ ఇన్ అబ్రాడ్ లో ఉన్నాడు. సో నేను యాక్చువల్గా నేను మామూలుగా ఉన్నప్పుడు మా కాంగ్రెస్ లీడర్లు నన్ను అప్రోచ్ అయ్యిండ్రు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విధంగా అవుతున్నారు, మీలాంటి మీరు కాంగ్రెస్ వాది, మీరు ఈ పార్టీలు ఏంటి, మీరు రావాలి, ఈ విధంగా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు అంటే నేను అప్పటికప్పుడు నేర్చుకొని సీఎం గారిని కలిశాను. సీఎం గారు ఏమన్నారంటే, అరే నువ్వు ఈ విధంగా ఎప్పటి నుంచో నువ్వు కాంగ్రెస్, ఆయన కూడా చూశాడు నన్ను, నేను కాంగ్రెస్లోనే కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూస్తాడు కదా తను కూడా యాజ్ ఎ లీడర్గా, చూసి రమ్మన్నప్పుడు సరే నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. డెఫినెట్ సరే ఏదైతే మనకు కరెక్ట్ అది ప్లాట్ఫాము, ఇది ఈ ఫ్యామిలీ ఈ పార్టీలో నేను ఇమ్మడలేనని చెప్పి నేను దాంట్లో జాయిన్ కావడం. ఓకే, మీ పాపకి తెలుసా మీరు పార్టీ? నా డాటర్ తెలుస్తుంది కదా. ఓకే, తనేమన్నారు, తన రియాక్షన్? అన్న నీ ఇష్టం అన్న, నువ్వు ఏది మంచిగా అనిపిస్తుంటే ఆ పని చెయ్యి. వాళ్ళకి తెలుసు నేను పాలిటిక్స్లో నేను పవర్ కోసమే పరిగెత్తనని వాళ్ళకి తెలుసు. నేను ఏది చేసినా కూడా, నేను ఇప్పుడు కాలేజ్ నడిపినా కూడా చాలా సిస్టమేటిక్. నేను కాంట్రాక్టర్ను, సివిల్ కాంట్రాక్టర్ను. నేను కాంట్రాక్ట్ చేసేటప్పుడు కూడా ఈరోజు రిటైర్డ్ అయిన ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు అయిన వాళ్ళు కూడా ఈ రోజు దాకా కూడా అంటారు, అక్కడ వర్క్ చేసినా కూడా చాలా సిస్టమేటిక్ నేను చేసేది. నేను వర్క్ చేస్తుందంటే ఇంజనీర్ అనుకునేది ఇది 100% ఇది క్వాలిటీ వర్క్ అవుతుంది, ఇంకా మేము దీన్ని ఇన్స్పెక్షన్ కూడా చేయొచ్చు. ఈ రోజు చూస్తున్నాం కదా మనం, మేడిగడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ, అది ఆ విధంగా. అంటే కాంట్రాక్టర్ చేసేటప్పుడు కూడా నేను అంత నిబద్ధతతోటి నేను చేసేటోని. ఈవెన్ నేను కాలేజ్ నడిపినా కూడా నిబద్ధతతో నడుపుతాను. నేను పాలిటిక్స్లో కూడా విలువలు పాటిస్తాను. నాకు పదవి వచ్చినా రాకున్నా విలువలతోటి ఉంటాం. రైట్. మొన్న జనరల్ ఎలక్షన్స్ లో ఎక్కడో నేను మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ న్యూస్ చూస్తే అందులో ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి కనిపించింది. అరుణమ్మ గారిది ఓటు గల్లంత అయింది అని చెప్పి, మీ వైఫ్ ఓటు మొన్న ఎన్నికల్లో గల్లంత అయింది అని చెప్పి, నిజమేనా? అంటే నేను అప్పుడు ఎలక్షన్ నా ఓటు వేసినాను, నేను అప్పుడు ఇన్ఛార్జ్ ఎఫ్ఎన్సిసి దగ్గరికి తను వచ్చి లైన్ లో నిల్చున్న తర్వాత ఓటు వేయడానికి వెళ్తే అందులో తన మేడం పేరు లేదు అని చెప్పి వెనక్కి వచ్చేసినట్టు అందులో ఉంది సారాంశం. నాకు నిజంగా చెప్పాలంటే నేను చెక్ చేయలేదు. చెప్పారు అసలు మేడం మీకు? నాకు చెప్ప కూడా చెప్పలేదు. నేను అప్పుడు చాలా బిజీ ఉంటుంది, నా ఓటుని వేసి నేను పోయాను. అందుకని నేను వేసిందే అనుకున్నా, అంటే మేము ఇద్దరం కలిసిపోయి వేసేది ఓటు అంతకుముందు. కానీ అక్కడ ఫోటో మాత్రం మీ ఇద్దరిదే పెట్టారు. కాదు, నేను ఇద్దరం కలిసిపోలేదు, అది తప్పు. బట్ తన ఓటు గల్లంత అయ్యింది. అలా చాలా మందివి ప్రముఖులు చాలా మంది గల్లంత అయ్యాయి ఈసారి జనరల్ ఎలక్షన్స్ లో అని చెప్పి ఆ న్యూస్. ఇది నాకు న్యూస్ మరి, అంతకుముందు మేము ఇద్దరం కలిసి చేసాం ఓటు, అదైతే డెఫినెట్. ఇట్స్ వెరీ పర్సనల్ క్వశ్చన్ అండి. అల్లు అర్జున్ గారు అంటే యూత్ కి ఒక ఇన్స్పిరేషనల్ యాక్టర్. తనలోని వేరియేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్, కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ పుష్ప 2 వరకు కూడా అసలు ఎలా ప్రతి సినిమాకు ఒక మార్పు అలా చేసుకుంటూ వస్తూ ఎంతగానో అభిమానులకి ఆయన ఇంకా దగ్గర అయిపోయిన వ్యక్తి. అల్లుడిగా మీ ఇంటికి వచ్చిన తర్వాత ది గ్రేట్ మూమెంట్, గర్వంగా అసలు అల్లుడు అంటే ఇంక ఇదే అని అనిపించిన సందర్భం? డెఫినెట్. మొన్న బెస్ట్ యాక్టర్ వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. మరి నేషనల్ అవార్డు 69 years నుంచి, అంతకుముందు హేమీలు ఉన్నారు కదా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు అని, ఇంత పెద్ద నాగయ్య గారని చాలా మంది ఉన్నారట కదా. మనం చూస్తున్నాం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ని అయితే చూసినాం కదా, వాళ్ళకి రాంది 69 yearsలో మరి అర్జున్కి వచ్చిందంటే రియల్గా మరి ఆయన ఎంత కష్టపడి ఆ ఫీల్డ్లో తను ఒదిగిపోయింది అనేది మనకు తెలుస్తుంది. సో న్యాచురల్గా అంతది వచ్చిందంటే మేమందరం ఎంతో సంతోషపడ్డాం. ఇది గర్వం కూడా, మా అందరికీ గర్వకారణం. నా సన్నిలా అంత పెద్ద అంటే ఒక తెలుగు ప్రజలలో, అంటే తెలుగు ప్రజలకు ఒక కానుక ఇచ్చినట్టే కదా. 69 ఏళ్ల నుంచి నాయకులందరూ అంటే యాక్టర్లందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, నాగేశ్వరరావు, ఎన్టీఆర్, దాని తర్వాత వీళ్ళకి వద్దని. ఎవరికి రాంది తనకు వచ్చిందంటే రియల్లీ ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఎలా షేర్ చేసుకున్నారా? మేమందరం వాళ్ళ ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా ఉండి షేర్ చేసుకున్నాం. దానికి పెద్ద ఎత్తున సినిమా వాళ్ళు వచ్చారు, మేము కూడా పోయి అందరం ఎంజాయ్ చేయాలి. మోర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ మీరు పరిచయం ఉంటారు కదా, వాళ్ళు మీరు బయటకు వెళ్ళి కలుస్తూ ఉంటే ఏం చెప్తూ ఉంటారు మీకు? మీరు అన్నారు కదా మా ఊర్లో అది ఓపెనింగ్కి వచ్చాడు కదా, వస్తే ఆ రోజు నేను యాక్చువల్గా
అర్జున్ వస్తుండని కూడా నేను బయట ఏం పెద్దగా చెప్పలే. ఓకే. చెప్పకున్నా కూడా ఆ రోజు దాదాపు 25,000 నుంచి 30,000 అందరూ 30 years లోపుటోళ్ళే. అసలు అన్న ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరూ? నేను కొత్త కొత్త ముఖాలు. వాళ్ళు అంటున్నారు మేము 60 kilometers వెళ్ళి వచ్చినాం సార్ అంటున్నారు. అప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చినారనమాట, ఆ డిఎస్పీ వాళ్ళందరూ. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి, మీ అల్లు అర్జున్ గారు ఇంకా కొద్దిసేపు ఉంటే ఈ 25,000 మంది 30,000 మంది అది 60,000 పోతుంది. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఇది ఇక్కడ మొత్తం తోసులాట అదంతా అయిపోయి అల్లరి అవుతుంది. మీకు కష్టం, మాకు కష్టం, మేము దీన్ని కంట్రోల్ చేయలేము. మీరు తొందరగా మీ అల్లుని మీరు హైదరాబాద్కి పంపాలి అని అన్న. అంత దూరంకి వెళ్ళి వచ్చిండు కదా, జనరల్ కొంతసేపు ఉంటాడు. మా ఊర్లో కూడా రాలేదు. అది ఎస్టాబ్లిష్మెంట్ రోడ్డు మీద చేస్తా ఉన్నాం, ఫంక్షన్ హాల్. సో ఊర్లోకి పోదాం అనుకుంటాం కదా న్యాచురల్గా. వాళ్ళు అన్నారు సార్ పోతే చాలా కష్టం సార్, మీకు తర్వాత మీకే బాధ అవుతుంది. ఎందుకంటే ఇంతమంది యూత్ వీళ్ళు మేమేం కంట్రోల్ చేయలేము. ఒకసారి మీదికి ఆ రోజు అల్లరి అనుకో రాత్రి. సో అది మేము అనుకున్నాము. బట్ అనిపించిందా అందరు అత్తమామల కళ్ళు ఇంటికి తెచ్చుకోవడం ప్రాబ్లం అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంటి నుంచి బయటకు పంపినట్టు అది ఏం చేస్తాం మరి అనిపించింది ఆ రోజు అల్లు అర్జున్ గారిని తొందరగా అనుకున్నాం. అదే ఇక తను కూడా అన్నాడు, మామయ్య నేను ఎక్కువసేపు ఉంటే మీకు కష్టం ఉన్నాం, మాకు కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళందరు ఫ్యాన్స్, మనం ఏం అనలేము. ఇది అంటే బ్యారికేడ్స్ అవన్నీ ఉండవు కదా. బ్యారికేడ్స్ కూడా చేశాము. బ్యారికేడ్స్ విదిన్ వాళ్ళు అసలు 10 minutes తీసి అవతల పడేశారు. మేము దానికి ఎంతో బ్యారికేడ్ చేశాము. విఐపీస్ కని ఒకటి చేశాము. వాళ్ళందరూ వచ్చేటోళ్ళ కోసం బయట శామ్యానాలు వేసాము, బయట టీవీలు పెట్టాము. ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు అసలు దగ్గరికి చూడాలి ఓ అని మొత్తుకొని. వాట్ ఈస్ నేచర్ ఆఫ్ అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారండి మీ మాటల్లో? వెరీ యాక్టివ్. అసలు యాక్టివ్ అంటే చెప్పనక్కర్లేదు. యాక్టివ్ కు 100% ఆయన మనం అనుకోవచ్చు. అంత యాక్టివ్ ఉంటాడు. ఎనీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ యాక్టివ్ ఉంటాడు. బై నేచర్ ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ టైమ్స్ ఎట్లా? ఇంట్లో ఉన్నప్పుడు చిల్డ్రన్స్ అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు, కలుస్తా ఉంటాడు. అట్లా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఆ పిల్లలు అన్ని రీల్స్ పెడతా ఉంటారు కదా. మీ పాప స్నేహ వాళ్ళు అసలు ఆయనకు షూటింగ్ ఉన్నా కూడా అంటే కంటిన్యూగా షూటింగ్ ఉంటే ఆపుకొని ఆయన వచ్చి పిల్లల్ని కలుస్తా ఉంటాడు, అంటే చూస్తూ ఉంటాడు. అంత ఇష్టం ఆయనకు. అంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చాలా అంటే చాలా ఇష్టం. ఓవరాల్ గా మెగా ఫ్యామిలీ అంటేనే ఒక పెద్ద కుటుంబం, మెగా కాంపౌండ్ అని అంటూ ఉంటారు. ఆ ఫ్యామిలీతో మీ సన్నిహిత సంబంధాలు అవ్వచ్చు, ఇతరులు అంటే అరవింద్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు, వీళ్ళతో మీ రిలేషన్స్, మీ జర్నీ ఎట్లా ఉంది? చిరంజీవి గారితో నా రిలేషన్ చాలా బాగుంటుంది. చిరంజీవి గారు చాలా మృదుభాషి, చాలా ప్రేమగల మనిషి. ఆయన ఎంత అంటే నన్నే కాదు, వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.